कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। सद्गुरुनादाय मंगलम्। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. సమస్త శాస్త్రముల సారమై ఉన్నటువంటి భగవద్గీత వేదాన్ని చదవాలి అన్నా, వేదం వినాలి అన్నా దానికి కొన్ని అర్హతలేవో ఉన్నాయి. అందరూ చదివే అవకాశాలుగా లేవు. పూర్వకాలంలో చాలా కట్టుబాట్లు ఉండేవి వేదం యొక్క విషయంలో. అందువల్ల వేదవ్యాసుల వారు కృష్ణ పరమాత్మ ద్వారా వెలువడ్డటువంటి అంశములు వాటిని ఛందోబద్ధం చేసి అధ్యాయాలకు విభజించి సమస్త మానవాళికి సులభంగా అర్థమయ్యే రీతిలో తాత్విక అంశాలను బోధించాడు. అందరికీ సులువుగా సులభముగా అర్థమయ్యేటువంటి రీతిలో తాత్విక అంశాలను బోధించడం జరిగింది. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్, కర్మ విషయం, జ్ఞాన విషయం, విజ్ఞాన విషయం, అక్షర పరబ్రహ్మ, భక్తి, విశ్వరూప సందర్శనం, క్షేత్ర క్షత్రియ విభాగయోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఈ విధంగా సులభముగా. ఎందుకంటే అన్ని కలగోరు గొప్పగా ఉంటే ఎత్తుక్కోవడం కష్టం. దేనికి దానికి తీసి వేరు చేశాడు కాబట్టి మనం సులభంగా విషయాలని అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. సమస్త మానవాళికి సుఖము, శాంతి, మోక్షాన్ని ప్రసాదించే విధానముగా ఉన్నటువంటిది భగవద్గీత అనేటువంటి చక్కటి ఆధ్యాత్మిక గ్రంథం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ద్వారా చెప్పినటువంటి అంశాలు. ప్రతి శ్లోకం ఒక మంత్రం. భగవద్గీతను పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది. భగవద్గీత శ్లోకాలు తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది. అవి చెప్పినట్లుగా మనం జీవితంలో పాటిస్తే భగవద్ అనుగ్రహం, మోక్షం కలుగుతుంది. 3 అంశాలు. గీతను బాగా చదవండి, పుణ్యం సంపాదించుకోండి. గీత తత్వాన్ని శ్రవణం చేయండి, జ్ఞానం సంపాదించుకోండి. దాన్ని అనుష్ఠించి ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని, మోక్షాన్ని సంపాదించుకోవటం జరుగుతుంది. పొద్దున మనం నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్య విశిష్యతే అని ఇక్కడ ఈ శ్లోకాలలో అందరూ కూడా ఈ కర్మ లంపటం, కర్మ యొక్క గహనం, అరణ్యం, అలాంటి దాంట్లో ఉన్నటువంటి వారు ఆ కర్మ అనేటువంటి కర్మరాశిలో నిమగ్నమై అందరూ కూడా కర్మలను ఆచరిస్తూ ఉన్నారు. ప్రకృతి జైహి గుణైహి అనే మాట కూడా వాడాడు. ప్రకృతి ప్రకృతి వలన ఏర్పడ్డటువంటి గుణైహి గుణములు, ఆ గుణములకు అవశ్యులై మానవులు ప్రవర్తిస్తూ ఉన్నారు.
3 గుణాలు, సాత్విక గుణము, రజో గుణము, తమో గుణము అని 3 గుణాలు ఉంటాయి. ఇట్లాగా ఈ 3 గుణాలకు లోబడే అందరూ జీవితంలో నడుచుకునే విధానం ఉంటుంది. కనుక ఆ విధంగా గుణాలకు లోబడి ప్రవర్తించే విధానములో వ్యక్తులు తాము సంపాదించుకునేటువంటి ఏ పుణ్యపాపాలు అయితే ఉన్నాయో అవి మరలా తిరిగి అనేక జన్మలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గుణములకు లోబడి కొంతమంది రజో గుణానికి లోబడి తత్సంబంధమని కార్యాలు చేస్తూ ఉంటారు. తమో గుణానికి లోబడి వాటి సంబంధ కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చేసినటువంటి పనులకు వచ్చేటువంటి ఏ పుణ్యపాపాలు అయితే ఉన్నాయో అవి వాటిని జీవుడు పొంది తిరిగి మరలా రాబోయే జన్మలలో వాటను సుఖదుఖాలుగా అనుభవించాల్సిన పరిస్థితి ఒకటి ఉన్నది. అలాంటి ఆ కర్మరాశి నుంచి, కర్మ సముదాయము నుంచి తప్పించి జీవుణ్ణి మోక్షములో ప్రవేశింపజేయటానికై ఉన్న అంశముగా తర్వాత శ్లోకాలలో చెప్పినటువంటి విధానము కనుక దాన్నే ధ్యాన ప్రక్రియ అన్నారు, అనుష్ఠానము అన్నారు. మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించటము అది ఎప్పుడు కూడా అందరూ చేయాల్సినటువంటి విధానము. ఒకటి ధ్యాన ప్రక్రియ, రెండో జప ప్రక్రియ, 2 కూడా ఉంటాయి. జపం యొక్క అంశాన్ని కూడా పరమాత్మ గీతలో చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. జపతో నాస్తి పాతకం అని కూడా శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయము. మన లోపల చేరి ఉన్నటువంటి దోషాలని పోగొట్టుకోవాలని చెప్పనంటే ముఖ్యంగా జపం, భగవంతుని యొక్క మంత్రాన్ని జపించేటువంటి వారు ఆ పాపాల నుంచి కొంత ఉపశాంతిని పొందే అవకాశం ఉంటుంది. అదే ధ్యానము ద్వారా, యోగము ద్వారా, యోగ సమాధిని పొందినట్లయితే సమస్త పాపాలన్నీ కూడా జ్ఞానాగ్నిలో కాలిపోతాయని. ఆత్మ సంయమ యోగాగ్నవు జుహ్వది జ్ఞానదీపితే అని చెప్పని ఆత్మ సంయమనము అనేటువంటి యోగాగ్నిలో మనం చేసిన పాపాలన్నీ కూడా కాలిపోయే విధానం జరుగుతుంది. అట్లాగా మనం ఏ యొక్క జీవితంలో పొందామో దోషాలు అవి తొలగించుకుంటేనే జీవుడికి సద్గతి, లేకుంటే ఆ కర్మలు ఆ జీవుడిని అధోగతికి లాక్కుపోతాయి. అది ఇవన్నీ కూడా కొంచెం మనం జాగ్రత్తగా వింటూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి మనసుకి. స్వతసిద్ధంగా ఎవరికి కూడా మరి ఆ భావాలు స్వతసిద్ధంగా రావు. అది మహాత్ములు గురువుల ద్వారా విన్నప్పుడే మనకు ఆ విషయాలలో పరిచయం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వినగ నీకి విషదంబులగు సుమ్ము విశ్వదావిరామ రవేమ. వినగ నీకి విషదంబులగు సుమ్ము. కొద్దికాలం వినాలి, వింటూ ఉంటే వాటిల్లో పరిచయం అనేది కలుగుతుంది. ఒక్కసారి వచ్చే అవకాశం లేదు, ఒకే పూట వచ్చే అవకాశం లేదు. అవి కొద్ది కాలం పాటు బాగా వినాలి. వింటే దాని మీద కలిగేటువంటి యొక్క అవగాహన మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క మరి యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని 7వ శ్లోకం వరకు మనం చెప్పుకోవటం జరిగింది. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్ర పిశతే న ప్రసిద్ధేత్ అకర్మణ అని 8వ శ్లోకంలో చెప్తున్న అంశము. నియతం కురు కర్మత్వం, త్వం నీవు నియతమగు కర్మను కురు చేయుము అన్నాడు. శాస్త్ర విహితమై ఉన్నటువంటి కర్మను ఆచరించు అన్నాడు. ఇక్కడ కర్మ అనేది ఏకవచనము, కర్మలు అంటే బహువచనం. కర్మలు అంటే బహువచనం అవుతుంది, కర్మ అంటే ఏకవచనం అవుతుంది. ఈ శ్లోకంలో కురు కర్మ త్వం ఏకవచనం వాడారు, బహువచనం వాళ్ళ. కర్మలు అని బహువచనం తీసుకున్నాం అనుకోండి. ఈ కర్మలు అనేటువంటివి 2 రకాలు. పుణ్య సంబంధ కర్మలు, పాప సంబంధ కర్మలు 2 ఉంటాయి. పుణ్య సంబంధ కర్మలు, పాప సంబంధ కర్మలు. మన జీవితంలో చేస్తూ ఉన్నాం. మనం చేసే కర్మల ద్వారా పుణ్యము వస్తూ ఉంది, పాపము వస్తూ ఉంది. ప్రతి కర్మ దోషయుక్తమై ఉంటుంది. చిన్న కర్మలు కూడా ఏదో ఒక దోషాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. దోషం లేకుండా లోకంలో ఏ కర్మ లేదు. ఎట్లా మొలక లేకుండా ఎట్లయితే గింజ లేదు,
ప్రతి గింజ మొలక కలిగి ఉంటుంది. ఎంతకాలం మీరు బీరువాలో పెట్టినా, షెల్ఫ్లో పెట్టినా, మూట కట్టి అట్లాగే ఉంటాయి. ఏ పూట కాస్త తేమ తగిలిందో, నీరు తగిలిన పూటే అది అంకురం వచ్చేస్తుంది. 2 ఏళ్ల కాలం పాటు దాంట్లో పెట్టేసినా ఆ తర్వాత నువ్వు కాస్త భూములు అట్లా పెట్టి నీళ్లు పోసావనుకో మొలక వచ్చేస్తుంది. అట్లా ప్రతి గింజ మొలక కలిగి ఉన్నట్లుగా ప్రతి కర్మ ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ కర్మ పుణ్యాన్ని ఇవ్వచ్చు, పాపాన్ని ఇవ్వచ్చు. ఎక్కువగా మనం చేసే కర్మల ద్వారా పాపాలే ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఏదో రూపకంగా మనం పాపాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాము. మన వల్ల ఎన్నో జీవులు బాధపడుతూ ఉన్నాయి, నశిస్తూ ఉన్నాయి, చంపబడుతూ ఉన్నాయి, చంపుతూ ఉన్నారు, చేస్తున్నారు లోకంలో. తెలియక జరుగుతున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ ప్రకారముగా ప్రతి కర్మలో దోషం ఉంటుంది అనేటువంటి మాట. ఆ కర్మ నుంచి తప్పించుకోవటం అని చెప్పనంటే ఎవరికి కూడా సాధ్యం కానటువంటి అంశము. ఎంతటి పెద్ద వాళ్ళు కూడా ఆ కర్మలకు లోబడి చివరికి దానివల్ల మరి ఆ కర్మ ఫలితాన్ని వాళ్ళు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా దేవతల విషయంలో కూడా మనకి వస్తుంది కదా. మరి పరమశివుడు బ్రహ్మదేవుల వారి శిరస్సును ఖండిస్తే బ్రహ్మహత్య దోషం వచ్చిందని చెప్తారు. పరమశివునికి కూడా ఆ దోషం అంటిందని చెప్పేసి అని. తర్వాత అది ఆ బ్రహ్మ కపాలం చేతికి అంటిపోయి అది ఊడిపడ్డ చోట బదరిలో దాని బ్రహ్మ కపాలము అని మనం పేరు పెట్టాము. అట్లా పరమశివుడు కూడా చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించాల్సిన పరిస్థితిగా ఇట్లా చాలా ఉదంతాలు మనకు పురాణాలలో వాటిల్లో చెప్పే విషయం. కాబట్టి ఈ విధంగా మరి అనేక జన్మలుగా వస్తున్నటువంటి మనము ఎన్నో కర్మల జీవితంలో ఆచరించాం. ఈ జన్మలో కాదు, అనేక జన్మలుగా వస్తున్నటువంటిది లోనున్నటువంటి జీవుడు. లోనున్నటువంటి వాడిని జీవుడు అన్నారు. అతడు మరి ఎన్నో దేహాలు ధరిస్తూ వస్తున్నటువంటి విధానం. ప్రస్తుతం ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నాడు జీవుడు. లోపల ఎంతకాలం ఉంటాడు? కర్మ ప్రారబ్ధం ఉన్నంతకాలం ఉంటాడు. ప్రారబ్ధం అయిపోయిన మరుక్షణమే దేహం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. అది వెళ్ళిపోవాల్సింది, అందరూ వెళ్ళిపోవాల్సిందని. కొంతమంది ఉంటారా శాశ్వతంగా ఏమన్నా చిరకాలం ఉంటారా? 1000 ఏళ్ళు ఉంటారా? 1000 ఏళ్ళు ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారా? మనకున్న జనాభాలో 1000 ఏళ్ళు, 500 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా, మినిమం 100 ఏళ్ళు, శతమానం భవతు. అది నియమాలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ ఎలాంటి అలవాట్లు లేకుండా చక్కగా నడుస్తూ ఉంటే వాళ్ళు 90-100 దాకా లాగే అవకాశాలు ఉన్నాయి. 100 దాకా బతికిన ఉపయోగం ఉంది. అప్పటికే కాళ్ళు అన్నీ సచ్చుబడిపోతాయి, చూపు ఉండదు, పండ్లు ఉండవు, వెనికిడి ఉండదు. అది దుర్భర జీవితమే. 70 ఏళ్ళకి వెళ్ళిపోయావంటే చాలు, ఉండాలనే అపేక్ష ఏమైనా ఉంటుందా? 70 ఏళ్ళకే అన్నీ దాదాపుగా పనిచేసి నా వల్ల కాదయ్యాక ఇంతకాలం 70 ఏళ్ళకి పనిచేస్తూ ఉన్నాం, నీకు సేవ చేస్తూ ఉన్నాం, జీతభత్యాలు లేకుండా, కాబట్టి మాకు ఓపిక లేదు అని ఒకటొకటి సెలవు తీసుకుంటాయి నేత్రాలు. వినేది కానీ, చూసేది కానీ, తినే పండ్లు కానీ అవి కూడా మెల్లగా సర్దుబాటు చేసుకుంటాయి. ఇవన్నీ మెల్లమెల్లగా సర్దుబాటు అవడంతో ఈ శ్వాస కూడా ఇక అందరూ పోయారు కదా దీంట్లో, ఇంక మనం ఉండేమి లాభం అని ఆ శ్వాస కూడా అది ప్రయాణాన్ని కొనసాగుతుంది. ఇక అంతిమ యాత్ర ఈ దేహానికి దాయాదులు నడిపే విధానం. ఇది విశ్వంలో పరమ సత్యం, కాదనే అవకాశాలు ఎవరికి లేవు. ఎంతటి వాడైనా, ఎన్ని కోటాను కోట్ల ఆస్తులు ఉన్నా, టాటా పోయాడు, బిర్లా పోయాడు, రిలయన్స్ అధినేత అంబానీ ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఏం కాపాడి? మృత్యువు నుంచి కాపాడే అవకాశాలు లేవుగా. అంతటి ఉన్నా కానీ ఏం చేసే అవకాశాలు లేవు. ఇది శిలాశాసనం, ఈశ్వర శాసనం, ప్రకృతి శాసనం, తప్పే అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితి రావటానికి ముందే మనం ఏదన్నా మహాత్ములు చెప్పే మాటలు,
భగవద్గీత ఇలాంటి కొన్ని అధ్యయనం చేస్తే కొన్ని పరమ సత్యాలు గోచరించే అవకాశం ఉంటుంది. ఏదైనా భవిష్యత్ కాలానికి ఒక మంచి బాట వేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మనం జీవితంలో రేపెట్లా అని చెప్పి అనుకుంటున్నాం కదా, రేపెట్లా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి లోకంలో ఉంటుంది, ఉండదా? రేపంటే రేపు ఎదిగా వివాహం అవుతుంది. వివాహం అన్మ్యారీడ్గా ఉండరుగా, బ్యాచులర్గా ఉండరుగా, ఇంట్లో వాళ్ళని ఉంచరుగా, ఇంట్లో వాళ్ళైనా ఇది పిల్లల్ని చూసి పెళ్లి చేసేస్తారు. కాబట్టి ఆ రేపు అనే దాంట్లో భార్య, పుట్టే బిడ్డలు, వాళ్ళకి మళ్ళీ పెంపు, వాళ్ళ చదివింపు, వాళ్ళకి మళ్ళీ చదువులు, వాళ్ళకి మళ్ళా పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, కూతుళ్ళు అయితే కట్నాలు, రేపులో ఇవన్నీ ఉన్నాయి. రేపు అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. అట్లా మన జీవన గమనంలో రేపు గురించి ఆలోచిస్తూ ఉన్నాం. కానీ మన జీవిత విధానంలో రేపు గురించి అనేటువంటి ఆలోచన ఉన్నదా? వెళ్ళిపోవాలి. నిష్క్రమణం 3 నాళ్ళ ముచ్చట, బాల్యం ఒక ముచ్చట, యవనం 2వ ముచ్చట, వృద్ధాప్యం 4 లేవా, 5 ఏమన్నా ఉన్నాయా? ఎవరు చెప్పిన అదే మాట్లాడతారు. 3 నాళ్ళ ముచ్చట అయ్యే జీవితం అంటారు కదా, 4 నాళ్ళ ముచ్చట అని, 5 నాళ్ళ ముచ్చట అని పదాలు వాడతారా? 3 నాళ్ళ ముచ్చట ఏమిటా? 3 నాళ్ళు అంటే బాల్యం ఒకటి, యవనం ఒకటి, వృద్ధాప్యం ఒకటి, ఇంకేమైనా ఉన్నాయా? 4వది ఏమన్నా? ఈ 3 కాకుండా ఏమయ్యా భగవంతుడా 3 పెట్టావు కదా, నీ చేతుల్లో ఉన్న వ్యవహారం కదా, 5 పెట్టకూడదా? 3 ఎందుకు పెట్టాలి? 5 పెడితే కొంచెం మేము కూడా ఆలోచించుకొని జీవించే అవకాశం ఉంటుంది కదా. అందరికీ 3ఏనా? మాకేం ప్రత్యేకత లేదా? ఎవరికి లేదు. విశ్వంలో ప్రతి ప్రాణికి, పశువులైనా పక్షులైనా వాటికి కూడా బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధాప్యం, వాటికి కూడా వయసు పైబడిపోతుంది, వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి దీన్ని బట్టి 3 నాళ్ళ ముచ్చట అనేటువంటి విషయంగా లోకంలో వాడేటువంటి యొక్క అర్థము 3 దశలు జీవునికి ఏర్పాటు చేశారు. కౌమారం, యవ్వనం, జరా. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం, యవ్వనం, జర. తదా దేహాంతర ప్రాప్తి. తథా ఆ తర్వాత దేహాంతర ప్రాప్తి అంటే ఈ దేహం పోయాక ఇంకో దేహాన్ని పొందే విధానము. అంటే మనం కొత్త వాళ్ళం కాదు, మనం చాలా పాత వాళ్ళం. మనం ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాం, ఎన్నో దేహాలని ధరిస్తూ వస్తూ ఉన్నాం. సినిమాలు చూస్తూ ఉంటారు కదా, ఎన్టీ రామారావు తీసుకోండి, దుర్యోధనుడు వేశాడు, కృష్ణుడు పాత్ర వేశాడు, రావణాసురుడు పాత్ర వేశాడు. ఓ సినిమాలో అయితే 5 పాత్రలు కూడా వేశాడు. అట్లా మనకు అవకాశాలు లేవు. ఒక పాత్రతో ఒక పాత్ర వేసుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు ఒక పాత్ర ధరించాం, అది అయిపోయింది, ఆ పోర్షన్ అయిపోయింది, దిగాం స్టేజీ, ఇంకొక పాత్ర వేసుకొని వచ్చే విధానాలు. ఇది నాటక రంగం. ఈ విశ్వమంతా నాటక రంగంగా మరి సాగుతున్న విధానం కాబట్టి మనం దాంట్లో పాత్రదారులం. ఒక పోర్షన్ ప్రస్తుతం పాటిస్తూ ఉన్నాం. ఇది కాస్త అయిపోయిందా అంటే మళ్ళా ఈ దేహం పోతుంది, ఇంకో దేహము వస్తూ ఉంటుంది. ఇది జన్మ పరంపర ఒక ప్రవాహముగా చెప్పుకొచ్చేటువంటి విధానము. ఎందుకు ప్రకృతి ఏర్పాటు చేసిందో మనకేం తెలియదు. ఏమమ్మా నీకేం ఉపయోగం అట్లా చేయటం వల్ల అడిగామనుకో, ఆమె జవాబు ఏం చెప్పదు మనకి. అనిశ్చితంగా మౌనంగా సాగిపోతున్న ఒక ప్రవాహం. కాబట్టి దానికి మహాత్ములు, ఋషులు వచ్చినటువంటి యొక్క జన్మను సార్థకం చేసుకోవటానికి గల మార్గాలు అందించారు. అవి భగవద్గీత ప్రధానంగా ఉన్నటువంటి గ్రంథము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇంకెన్నో గ్రంథాలు మనకి ఉన్నాయి, వేదాలన్నీ కూడా. కాబట్టి అన్నింటినీ అధ్యయనం చేసే అంత తీరుబాటు లేదు, శ్రద్ధ లేదు. ఒక్క భగవద్గీతను కనుక మనం చదివినట్లయితే మనకు చాలా విషయాలు ఆధ్యాత్మిక పరంగా తెలిసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి శ్లోకాలని ఒక్కొక్క దాన్నే మనం చదువుకుంటూ చేయగలిగితే చాలా విషయాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల భవిష్యత్ ప్రణాళిక, రాబోయే ప్రణాళికలో మనం కొంచెం పతనం కాకుండా
ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని జన్మం. ఇతరితర దేహాలు అనగా విశ్వంలో ఉన్నటువంటి 83,99,999 రకాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవరాశి, జీవులంటే రకరకాల మన కళ్ళ ముందే తిరుగుతున్నాయి కదా. పాములని, తేళ్ళని, కప్పలని, గాడిదలని, పశువులని, మృగాలని, గోవులని, నానా రకాలైనటువంటి అన్ని జీవులే, అన్నిటిలో ఉన్న జీవుడే. అందుచేత ప్రస్తుతం మనం ఏంటంటే ఈ దేహాన్ని ధరించి ఉన్నాం. ఈ మానవ దేహం ధరించి ఉన్న విధానంలో మనకు అవకాశాలు కొన్ని ఉన్నాయి. మహాత్ముల ప్రవచనాలు వినవచ్చు, వాళ్ళు చెప్పేటువంటి సాధనలను చీలించవచ్చు, ఆత్మోన్నతి మార్గంలో పయనించవచ్చు. ఇవన్నింటికీ కూడా అవకాశం ఉన్నటువంటిది మానవ శరీరం అని చెప్పేసి అలాంటి యొక్క మానవ దేహం కలిగి ఉన్నటువంటి వారికి భగవంతుడు అందించేటువంటి యొక్క చక్కటి శాస్త్రం భగవద్గీత. దాంట్లో స్వామి చెబుతూ ఉన్నాడు, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహి అకర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేతు అకర్మణ. నియతం కురు కర్మత్వం, కర్మ అనే పదం కాడ మనం ప్రయాణం చేస్తూ కర్మ అనేది ఏకవచనంలో వాడబడింది. బహువచనముగా చూసినట్లయితే అవి కర్మలు అనేటువంటివి. ఆ కర్మలు పుణ్యకర్మలు ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి. మనం ఎక్కువగా సగటు విధానంలో జీవన విధానంలో పుణ్యకర్మలు ఆచరించడం కంటే ఎక్కువగా పాపకర్మలే ఎక్కువ ఆచరించేటువంటి విధానం ఉంటుంది. సగటు మానవుడు జీవితంలో తన జీవన విధానంలో ఎక్కువగా పుణ్యములు ఆచరించుకుంటూ ఉన్నాడా, పుణ్యమును సంపాదించుకుంటూ ఉన్నాడా, పాపమును సంపాదించుకుంటూ ఉన్నాడా అనుకున్నట్లయితే మనకేమొస్తుంది సందేశం? సగటు మానవుడు తన జీవన విధానములో తను ఆచరించే కర్మల ద్వారా ఎక్కువగా పుణ్యం వస్తూ ఉంటుందా, పాపం వస్తూ ఉంటుందా? పుణ్యకర్మలు ఎక్కువగా ఆచరిస్తున్నామా, పాప సంబంధ కర్మలు ఎక్కువగా ఆచరిస్తున్నామా అని ఎక్కువగా దోషాలే ఎక్కువ చేరుతా ఉన్నాయి లోపల. అలాంటి ఆ దోషాలు అన్నీ కూడా పోవాలని చెప్పనంటే మహాత్ములు చెప్పే మార్గము భగవదారాధన. భగవంతుని ఆరాధించి ఆ దోషాలను మనం లోపల ఉన్న దోషాలని తీసేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ పరమాత్మ ఇక్కడ కర్మ అనే పదం వాడాడు. కాబట్టి కర్మ అనేటువంటి దానికి ఏంటంటే కర్మయోగము అని అర్థం. మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయటము, దానికి ధ్యాన మార్గము అని చెప్పి అన్నారు. మనకు చెప్పే మార్గాలు రెండు, ఒకటి జప మార్గము, రెండోది ధ్యాన మార్గం అని రెండు ఉంటాయి. జపతో నాస్తి పాతకం అన్నారు. కనుక భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క మంత్రాన్ని జపం చేసేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. ఆ జపం చేయటం వల్ల ఏమవుతుందంటే మరి మనస్సులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయే విధానం ఉంటుంది. రెండవది ధ్యానము అన్నారు. ఈ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మనస్సు అనేది పూర్తిగా లయమైపోతుంది. జపము ద్వారా మనస్సులో ఉన్న దోషాలు పోతాయి. ధ్యానము ద్వారా మనస్సు అనేది లేకుండా పోతుంది. ఆ మనస్సు లయం కావటమే దాన్ని యోగ సమాధి అని చెప్పని అన్నారు. ఈ ప్రకారంగా మనం పొద్దున్న చెప్పుకున్న అంశాలలో చాలా వరకు 2 శ్లోకాలలో కూడా మనకి 6వ శ్లోకం 7వ శ్లోకం 2 కూడా ధ్యాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మీద మనం చర్చించుకోవటం జరిగింది. ఆ 2 శ్లోకాలకు అనుగుణ్యముగా ఉన్నటువంటి శ్లోకమే 8వ శ్లోకము. ఇది నియతం కురు కర్మత్వం. నియతం శాస్త్ర విహితముగా, శాస్త్ర నిర్ణయముగా చెప్పబడ్డటువంటి యొక్క ధ్యాన ప్రక్రియ. కురు త్వం, నీవు ఆ కర్మను ఆచరించు అన్నాడు. కర్మజ్యాయోహి అకర్మణ. కర్మ చేయకుండా ఉండటం కంటే కర్మ చేయటమే శ్రేష్టము అని చెప్పి అన్నాడు. ఆ కర్మ చేయటం వల్ల ఏమవుతుందంటే శరీర యాత్ర అపిచ అతే న ప్రసిద్ధేత్ అకర్మణ. ఎవరు కర్మను ఆచరించారో వారికి శరీర యాత్ర న ప్రసిద్ధేత్, అది గడిచే విధానం ఉండదు. ఇది బాహ్యార్థంగాను చెప్పే విషయం ఉన్నది, అంతరార్థముగా చెప్పే విషయం ఉన్నది. బాహ్యార్థము అని చెప్పనంటే లోకంలో కర్మలు ఆచరిస్తూ ఉంటేనే నీకు ఈ దేహం యొక్క సంబంధ జీవన విధానం నడుస్తుంది. కానీ కర్మలు చేయకపోతే నీకు జీవన విధానం నడిచే అవకాశం లేదనేది ఒక అర్థం. రెండవ విషయం ఏంటంటే శరీర యాత్ర
అని చెప్పనంటే మరి ఆ యొక్క దేహములోనే యాత్ర అనే పదము దేనికి వాడతాము? దైవ క్షేత్రాలకు పోయేటువంటి సందర్భాన్ని యాత్ర అనే పదం వాడతాం. దైవయాత్ర, తీర్థయాత్ర, కాశీకి పోయినా, రామేశ్వరం పోయినా, శ్రీశైలం పోయినా, ఎక్కడికి పోయినా కానీ అది పుణ్యక్షేత్ర యాత్ర అని, అదే తీర్థయాత్ర అని పదం వాడుతూ ఉంటాం. ఇక్కడ అదే పదాన్ని సంబోధిస్తూ స్వామివారు శరీర యాత్ర అపిక్షతే న ప్రసిద్ధ్యేతు అకర్మణ, కనుక శరీర యాత్ర అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఇది కూడా దైవయాత్రే. ఏమి ఇప్పుడు మనకి రామేశ్వరం వెళ్తే అక్కడ పరమశివుడు, అట్టనే సింహాచలం వెళితే అక్కడ శ్రీమన్నారాయణుడు, మరి శ్రీశైలం పోయినా పరమశివుడు, ఇట్లా ఆయా క్షేత్రాలకు పోయి మనం దైవాన్ని దర్శించుకోవటం ఉంటుంది. కానీ ఇక్కడ భగవద్గీతలో చెప్పేటువంటి దేవదేవుడు ఆయన బ్రహ్మము, భగవంతుడు అని చెప్పనంటే అతనిని బ్రహ్మము అని చెప్పని అన్నారు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి దేవుడు భగవంతుడు, అన్ని చోట్ల వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము భగవంతుడు. ఇది భగవద్గీతలో ఉపనిషత్తులలో చెప్పేటువంటి యొక్క అంశం ఏంటంటే పరమాత్మ అన్నప్పుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. ఒక్కచోట ఉంటాం కాదు, ఒక్కచోట ఉంటాము అని చెప్పనంటే దేవతా సంబంధ అంశం. అది దేవతా సంబంధమై ఉన్నటువంటి అంశములో ఆయా దేవతలు ఆయా క్షేత్రాలలో నెలకొని ఉన్నారు, వాళ్ళు ఆ క్షేత్రాలలో నివాసముగా ఉన్నారనేటువంటిది. అంటే తిరుమలకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, సింహాచలం అప్పన్న స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, ఇట్లా మనం దైవం దర్శించుకోవటానికి ఆయా క్షేత్రాలకు పోయేస్తూ ఉంటాం. కానీ మనకి భగవద్గీతలో చెప్పే అంశం చూసినట్లయితే భగవంతుడు అని చెప్పనంటే అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము, అంతటా ఉన్నాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్. అనంతం బ్రహ్మ, అనంతం అంటే అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపం బ్రహ్మం. ఎట్లా అని చెప్పనంటే విశ్వములో ఉన్నటువంటి చాలా వస్తువులు వ్యాపకత్వం కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆకాశము అనుకోండి, అది ఎక్కడ ఉన్నది? ఆకాశం అంతటా ఉన్నదా? కొద్ది ప్రదేశంలో మాత్రమే ఉన్నదా? ఆకాశం అనేది ఆకాశము అంతటా ఉన్నది, అన్ని దేశాల్లో ఆకాశం ఉన్నది. అట్లనే వాయువు అనేది ఏ దేశంలో వరకు ఉన్నది? ఏ దేశం వరకు పరిమితమైన వాయువు అనేటువంటిది? ఇండియాలో వరకే ఉందండి గాలి, వాయువు. అమెరికా ప్రాంతాల్లో అక్కడ లేదు, అక్కడ అల్లాడిపోతున్నారు వాళ్ళు అనేది ఏమన్నా ఉన్నదా? ఏ దేశానికి పోయినా గాలి కోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు. అమెరికా పోతే గాలి ఉంటుందో ఉండదో, రష్యా పోతే గాలి ఉంటుందో ఉండదో, అక్కడికి పోయా గాలి లేకపోతే మన పరిస్థితి ఏం కావాలి అని ఆలోచన ఏమైనా ఉన్నదా? నిస్సంకోచంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అన్ని దేశాలలో వాయుదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు అన్ని దేశాల్లో ఉన్నాడు. అట్లా మరి కాలం ఎక్కడ ఉన్నది? కాలం అంతటా ఉందా? మన ఊరిలోనే ఉందా? కాలం అంతటా ఉన్నది. ఇవన్నీ కూడా వ్యాపక స్వరూపాలు. అగ్ని అంతటా ఉన్నది, వాయువు అంతటా ఉన్నది, ఆకాశము అంతటా ఉన్నది, కాలము అంతటా ఉన్నది, దేవుడు అంతటా ఉన్నది. అది భగవత్ నిర్మితమై ఉన్నటువంటి యొక్క వస్తువులకి వ్యాపకత్వం ఉన్నప్పుడు నిర్మించినటువంటి యొక్క భగవంతునికి వ్యాపకత్వం ఉండదా? అది కాబట్టి ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా గాలి పీల్చుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆకాశంలో సంచరించవచ్చు, ఎక్కడికి వెళ్ళినా అగ్ని అనేటువంటిది కలిగి ఉండవచ్చు. ఎక్కడికి వెళ్ళినా అగ్ని, ఎక్కడికి వెళ్ళినా గాలి, ఎక్కడికి వెళ్ళినా ఆకాశం, ఎక్కడికి వెళ్ళినా కాలం. అట్లాగా ఎక్కడికి పోయినా కానీ భగవంతుణ్ణి ఆరాధించుకోవచ్చు. అందువల్ల అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుణ్ణి, ఆ బ్రహ్మమును మనం దర్శించుకోవటానికి మన లోపలికి పోవాలి. అది శరీర యాత్ర అనే పదం వాడారు.
అంతటా ఉన్న భగవంతుణ్ణి ఎక్కడ చూస్తా? మనలోనే ఎక్కడ చూస్తా? మనలో చూసుకోవాలి అంతే. ఎక్కడో ఉన్న దేవత అయితే అడగపోవాల్సిందే. వెంకటేశ్వర స్వామి అన్నట్లయితే తిరుమల కొండకు పోవాల్సిందే. మల్లికార్జున స్వామి అని చెప్పానంటే శ్రీశైలం పోవాల్సిందే. కాశీ విశ్వేశ్వరుడు అని చెప్పానంటే నువ్వు కాశీకి పోవాల్సిందే. మరి బ్రహ్మము అర్థమవుతున్న పదం బ్రహ్మము అంటే బ్రహ్మము అన్నాను, అర్థమైందా? బ్రహ్మము అంటే భగవంతుడు. ఏమి అవన్నీ దేవతామూర్తులు. కాశీలో ఉన్న, రామేశ్వరంలో ఉన్న, శ్రీశైలంలో ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న వాళ్ళు దేవతామూర్తులు. వాళ్ళను ఆశ్రయించి సేవిస్తే మనకున్న బాధలు పోతాయి, కొన్ని కష్టాలు పోతాయి, కొన్ని ఇబ్బందులు పోతాయి. మోక్షం రావాలంటే బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇది వేదాంత డిండిమహ శంకరాచార్యుల వారు. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష. కనుక నిజమైనటువంటి యొక్క దేవుడు అందరికీ ఆమోదయోగ్యమై ఉన్న దేవుడు, అందరి చేత కొలవబడే దేవుడు, అందరి చేత మరి అపేక్షణీయముగా ఉన్న దేవుడు ఎవరని చెప్పనంటే ఎవరైనా బ్రహ్మము అని అర్థం. ఏమి బ్రహ్మము అని చెప్పంటే కూడా అర్థం కాదు విషయం. దానికంటే కూడా బ్రహ్మమును గురించి మహాత్ములు ఏం చెప్పారు అని చెప్పనంటే ఆనందం బ్రహ్మేది విజానాత్తు ఆనందాత్యవ ఖలు యమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రవింతి అభిశంవిశంతీతి తద్బ్రహ్మ అన్నారు. ఏం చెప్పారు? ఆనందం బ్రహ్మేతి విజానాత్తు అన్నారు. కాబట్టి బ్రహ్మము అంటే ఆనందం. ఇప్పుడు మీకు ఆనందం అనేది కావాలా వద్దా? ఏమి దుఃఖం కావాలి అనేవాళ్ళు ఎవరు మీలో? నాకు దుఃఖం కావాలండి అనేవాళ్ళు ఎవరు? ఎవరికి వద్దా? ఎవరికి వద్దా? ఇప్పుడు ఆనందం కావాలా? నాకు ఆనందం వద్దండి, దుఃఖము వద్దు, ఆనందము వద్దు అంటావా? ఏమంటాం? ఏమంటారయ్యా? ఎంతటి వాళ్ళు కూడా ఏమి ఇప్పుడు నాస్తికులు కూడా ఏం కోరుకుంటారు? దుఃఖం కోరుకోరుగా? కోరతారా? మేము దుఃఖంగా ఉండాలి అనరా వాళ్ళు? అందరూ అపేక్షించేది ఆనందం. అది ఎక్కడుంది ఆనందం? అసలు ఎక్కడుంది ఆనందం? ఆనందం అయితే కావాలి. ఏడున్నది? ఏడున్నది? అపేక్ష అయితే ఉందగా. మీకు ఆనందం కావాలా వద్దా? ఎవరైనా చెప్పండి ఒకళ్ళు. మాకు ఆనందం వద్దండి. ఆనందం వద్దు అన్నావంటే అక్కడ దుఃఖం ఉంటుంది. దుఃఖం అపేక్షిస్తావా? దుఃఖం వస్తే స్వాగతిస్తావా? దుఃఖాలు వస్తూ ఉంటే సంతోషపడతావా? భయపడతావు, పారిపోతావు. ఎంత లెక్క? ఆ దుఃఖములు కనపడినంతట్లో దూరం పారిపోతాం. కాబట్టి దుఃఖం అనేది అనాత్మ లక్షణం. ప్రపంచము నుంచి దుఃఖం వస్తుంది, పరమాత్మ నుండి ఆనందం వస్తుంది. ఆనందం అనేది పరమాత్మ యొక్క లక్షణం అన్నమాట. వస్తువులలో గుణాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు శబ్దము ఉందా లేదా? ఉందా? ఇప్పుడు చూసారా? కనపడిందా? మరి ఎట్లా ఉందని చెప్పానన్నా తెలియబడుతుంది, చెవికి తెలియబడుతుంది. శబ్దం అనేది చెవికి తెలియబడుతుంది. రూపం ఉందా? రూపం లేదు. కనబడుతుందా? కనబడదు. పట్టుకుంటే చెక్కుతుందా? చెక్కదు. లేదందామా? తెలియబడుతుంది. ఉందందామా? చూపించలేము. కానీ మొత్తానికి ఉందగా. శబ్దం ఉన్నది. గంధం ఉందా? ఇప్పుడు చూసారా? కనపడిందా? ఎర్రగా ఉందా? తెల్లగా ఉందా? నల్లగా ఉందా?
గంధం లేదా? ఉంది కదా. చూడు, రూపాలు లేవు, కనపడదు, కానీ ఉన్నది. కనపడకపోయినా ఉన్నది. అయితే తెలియబడుతుంది, కంటికి తెలియబడదు, కన్నుతో చూసే అవకాశాలు లేవు. దాన్ని తెలుసుకోవడానికి మరొక ఇంద్రియం మనకున్నది, ముక్కుతో తెలుసుకోవచ్చు. అది ఆ గంధం సుగంధమా దుర్గంధమా అనేది కూడా గుర్తించే అవకాశం ఉందన్నమాట. అట్లాగా రూపం లేకపోయినా, కంటికి గోచరించకపోయినా అందరూ ఒప్పుకుంటున్న అంశమే గంధం ఉందనే విషయం. ఎట్లా గుర్తించావయ్యా అంటే, ముక్కుతో గుర్తించానండి, అది చాలా మంచిగా ఉంది అనే మాటలు వాడతాం. ఇట్లా చూస్తే గంధానికి రూపం లేదు, స్పర్శకు రూపం లేదు. గాలి వస్తుంది కదా, చల్లగా ఉంది, రూపం ఉందా దానికి? గాలికి రూపం ఉందా? కనపడుతున్న గాలి లేదని చెప్పని అంటామా? చల్లగా ఉంది. అది తెలియబడుతుంది. రూపం ఉందా? రూపం లేదు. కనబడుతుందా? కనబడేది కాదు. లేదందావా? మనసు ఒప్పుకోదు. ఉన్నది. ఉందా లేదా? అట్లా బ్రహ్మం ఉందా? ఉందా? బ్రహ్మం ఉందా? ఉంది. తెలిసి ఉందన్నావా? తెలియక ఉందన్నావా? గురువు చెప్పాడు కాబట్టి తెలిసి ఉందన్నావా తెలియక ఉందన్నావా అనే మాట అడిగితే మాత్రం జవాబు ఉండదు. తెలిసి ఉందన్నావు అంటే ఏం తెలిసింది అనే విషయం వస్తుంది మళ్ళా. కాబట్టి బ్రహ్మం ఉన్నదా అంటే ఉన్నది. ఇప్పుడు గాలి ఉందా అంటే ఉన్నది. శబ్దం ఉందా అంటే ఉన్నది. స్పర్శ ఉన్నదా అంటే ఉన్నది. అవి కంటికి గోచరించరా, రూపాలు లేవు, చూద్దామా కనపడవు, లేవందామా కుదిరే వ్యవహారం కాదు, లేవంటానికి అవకాశాలు లేవు, తెలియబడుతున్నాయి కాబట్టి. అట్లాగా మరి ఈ బ్రహ్మం అనేది కూడా తెలియబడటం వల్ల, కంటికి గోచరించటం వల్ల అది ఎట్లా ఉన్నది అనే మాటకి ఆనందం బ్రహ్మేతి విజానాత్తు ఆనందాత్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి అన్న. కాబట్టి ఆ బ్రహ్మం ఎట్లా ఉందంటే ఆనందం బ్రహ్మేతి విజానాత్తు, ఆనందమే బ్రహ్మం అన్నారు. అది కాబట్టి శబ్దం ఉన్నది అన్నప్పుడు ఆ శబ్దం దేన్ని ఆశ్రయించి ఉన్నది అంటే ఆకాశాన్ని ఆశ్రయించి ఉన్నది. స్పర్శ ఉన్నది అన్నప్పుడు ఆ స్పర్శ అనేది గాలిని ఆశ్రయించి ఉన్నది. రూపము ఉందన్నప్పుడు ఆ రూపం అగ్నిని ఆశ్రయించి ఉన్నది. రసము, రుచి, రసము, తీపి, పులుపు, ఉప్పు, కారం, రసము ఉన్నది అంటే అది జలం యొక్క ఆశ్రయంలో ఉన్నది. అంటే గంధం ఉన్నది అంటే అది పృథివీ యొక్క ఆశ్రయంలో ఉన్నది. కనుక వాటికి ఆశ్రయాలు ఉన్నాయి. ఆకాశం ఆశ్రయం లేకుండా శబ్దం ఉండదు. స్పర్శ, వాయువు యొక్క ఆశ్రయం లేకుండా స్పర్శ ఉండదు. అట్లా అగ్ని యొక్క ఆశ్రయం లేకుండా రూపం ఉండదు. జలం యొక్క ఆశ్రయం లేకుండా రసాలు ఉండవు. పృథివీ యొక్క ఆశ్రయం లేకుండా గంధం ఉండదు. ఇవన్నీ ఆయా వస్తువులను ఆశ్రయించి ఉన్నాయి లేవా? మనం పొద్దున్న లేచిన కానీ ఏం చేస్తూ ఉంటాం? వీటితోనే మా సంబంధాలు, శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు. ఇంకేమున్నాయి చెప్పండి? ఇంకేముందా? మన కాలం గడిచే విధానం ఉదయం లేచి పడుకోబోయేదాకా ఏం చేస్తాం? రూపాలతో టీవీ ఆన్ చేసుకున్నాం, అది చూస్తాం కాసేపు. అదే అయిన తర్వాత మళ్ళీ వంట వార్పు, కాస్త నాలుకకి రుచికరంగా అందించే విధానము. అదైన తర్వాత ఎవరైనా మిత్రులు ఉంటే వాళ్ళతో కూర్చొని ఏదో లోకాభిరామాయణం గురించి కాసేపు శబ్దాలు వింటాము. ఇంకేమున్నాయి? ఇదే మన కాలం గడుస్తున్న విధానం. విషయాలతోనే శబ్దములు, స్పర్శములు, రూపములు,
రసములు గంధాలతో నడుస్తూ ఉన్నది. ఎట్లయితే ఇవన్నీ కూడా పంచభూతాలను ఆశ్రయించి ఉన్నాయో అట్లా మనం జీవితంలో కోరుకునేటువంటి ఆనందం అనేది బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నది. మనం కోరుకునే ఆనందం అంతా బ్రహ్మమునందు ఉన్నది. అదే బ్రహ్మం అన్నారు. ఏవి కాబట్టి మనం జీవితంలో ఏ కార్యం చేసినా కానీ ఆనందం కోసమే చేస్తాం. ఎవరైనా ఏది కోరుకున్నా కానీ దేనికోసం అయ్యా అంటే ఆనందం కోసం అండి. ఆనందం కోసమే ఆ కార్యం చేస్తూ ఉన్నాను. ఆనందం కోసం ఇల్లు కట్టుకుంటూ, ఆనందంగా ఉండటానికి ఇల్లు కట్టుకుంటూ ఉన్నాను. ఆనందంగా బతకటానికి కారు కొనుక్కున్నాను. ఆనందంగా బతకటానికి డబ్బు సంపాదించుకుంటూ ఉన్నాను. ఏదన్నా చేసుకో లోకంలో అన్నీ కూడా ఆనందాన్ని అపేక్షించే మనం అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాం. దుఃఖాన్ని కోరి ఎవరు ఏ కార్యము చెయ్యరు. ఆనందాన్ని అపేక్షించే ఏ కార్యమనే చేస్తారు. వివాహం ఎందుకు చేసుకున్నావురా అని చెప్పి అడిగా అనుకో, ఏమంటాడు? ఆనందంగా ఉండడానికి ఆ జీవితం. ఏదైనా ఆనందం కోసమే. దుఃఖం వస్తే ఏం చేస్తారు? ఎంతమంది కోట్లకు పోతున్నారు. మాకు వద్దయ్యా, మా జీవితం ఆనందం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఎప్పుడు గలాట గందరగోళం గొడవ అయిపోతా ఉంది, అశాంతి అయిపోతుంది. ఏదో పత్రాలు చెరో చేతికి పత్రాలు ఇచ్చేస్తే మా దాబు మేము పోతాం అని కోట్లకి. దుఃఖం వస్తే ఎవరు తట్టుకోలేరు. ఆనందంగా ఉంటేనే ఆ జీవితం బాగా నడిచే అవకాశం ఉంటుంది. ఆ ఆనందం అనేది భగవత్ స్వరూపము. ఆనందం అనేది భగవత్ స్వరూపం. భగవంతుని సన్నిధిలో ఆనందం ఉన్నది. మనం ఏ యొక్క ఆనందాన్ని జీవితంలో కోరుకుంటూ ఉన్నామో ఆనందం చక్కగా మనం పొందాలని చెప్పి అన్నట్లయితే భగవంతుని ధ్యానించాలి. ఆ భగవంతుని ధ్యానించే విధానమే ఎక్కడ? నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహి అకర్మణ శరీరయాత్ర అని అన్నారు. ఇదొక మహాత్ములు చేసేటువంటి దైవయాత్ర, అనగా బ్రహ్మం వద్దకు పోవటానికై చేసేటువంటి ప్రయాణమే ఆ యోగ ప్రయాణమే దైవయాత్ర. ఎట్లయితే కాశీకి పోవడానికి యాత్ర చేస్తూ ఉన్నామో, రామేశ్వరం పోయేదానికి యాత్ర చేస్తూ ఉన్నామో, ఎట్లా శ్రీశైలం పోవడానికి యాత్ర చేస్తూ ఉన్నామో, అలాంటి యాత్ర వంటి యాత్ర ధ్యాన యాత్ర, అది దైవయాత్ర అన్నారు. ఇట్లా అందరూ కూడా ఈనాడు చాలామంది ధ్యానం చేసేవాళ్ళు. ఎక్కడ పడ్డా యోగా సంబంధ మార్గాలు, యోగా పిరమిడ్ కానీ ఇతర అనేక మంది యోగ మార్గాలే బోధిస్తూ ఉన్నారు. అన్ని సంస్థలు యోగతత్వాన్ని గురించి ఎక్కువగా చెప్తూ ఉన్నాయి. మనకు భారతీయ రాజ్యాంగంలో కూడా యోగా డే అనేది కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ప్రకారముగా మనస్సుని నిశ్చలముగా మరి ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టి చేసేటువంటి యొక్క దానినే ధ్యానము అని చెప్పని అంటారు. ఈ ధ్యానము అనేటువంటిది ఏంటంటే మనం కోరుకునేటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానము అనేది మనం కోరుకున్నటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, మనస్సు కూడా ఎప్పుడూ కూడా శాంతిగా ఉంటుంది. ఈ ధ్యానం ద్వారా ఆ ప్రయోజనం అనేటువంటిది ఉన్నది. దీన్నే పరమాత్మ ఇక్కడ శరీర యాత్ర అని అన్నారు. ఈ యాత్రలో మనం చేసేటువంటి యొక్క పని మనస్సుని శ్వాస వెంబటే పెట్టినప్పుడు ఆ మనస్సులో ఉన్న సమస్త కల్మషాలన్నీ కూడా తొలగింపబడతాయి. మనస్సులో చాలా దోషాలు చేరాయి, పాపాలన్నీ కూడా మనస్సు లోపలికి చేరాయి. ఆ మనస్సులో ఆ పాపాలు ఉండటం కారణముగా అందరూ కూడా మానసికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనశ్శాంతి లేక, సుఖంగా జీవితాన్ని జీవించలేక, ఎప్పుడు ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక చింత వీటితోనే జీవితం అంతా గడిచిపోతూ ఉన్నది. కనుక మనస్సుని మనం శుభ్రం చేసుకోవటం అనేటువంటిది అది ధ్యానం ద్వారా వస్తుందన్నమాట. మనోమాలిన్యం తొలగింపజేసుకునేది ధ్యానం అన్నారు. ధ్యానం మనోమల త్యాగం అని ఉపనిషత్తు బోధిస్తూ ఉన్నది. కనుక మన మనస్సులో చేరి ఉన్నటువంటి కల్మషాలని తొలగింపజేసుకోవాలంటే దాన్ని అందరూ కూడా ధ్యానాన్ని శీలించాల్సి ఉంటుంది.
ఉదయం లేస్తే మరి గృహాన్ని శుద్ధం చేసుకుంటూ ఉన్నాము, స్నానం చేసి దేహాన్ని శుద్ధం చేసుకుంటూ ఉన్నాము, పాత్రలు శుద్ధం చేసుకుంటూ ఉన్నాము, మరి ఇంకా వస్త్రాలు శుద్ధం చేసుకుంటూ ఉన్నాము. ఈ ప్రకారముగా శుద్ధం చేసేటువంటి యొక్క విధానం మనం అన్నీ పాటిస్తూ ఉన్నాం. ఉదయం లేగిస్తే పాత్రశుద్ధి, గృహశుద్ధి, వస్త్రశుద్ధి అన్నీ చేసుకుంటున్నట్లుగా మన మనస్సును కూడా శుద్ధం చేసుకోవాలి. ఆ మనస్సు శుద్ధం చేసుకున్నట్లయితే మన జీవితం బాగా ఉంటుంది. ఎందుకంటే మనం జీవించే జీవితం మనస్సుతో బలపడి ఉన్నది. మనస్సు లేకుండా జీవించే అవకాశాలు లేవు. ఎవరు తమ జీవితాన్ని జీవించాలని చెప్పినన్నా మనస్సుతోనే సంబంధం పడాల్సి ఉంటుంది. మనస్సుతో కలిసి జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. ఆ మనస్సు బాగా ఉందా మన జీవితం బాగా ఉంటుంది. మనస్సు బాగా లేదా మన జీవితం బాగా ఉండే అవకాశాలు లేవు. అందుచేత మన జీవన విధానం అంతా కూడా మనస్సు అనేటువంటి దాని మీద ఆధారపడే మన జీవనం కొనసాగుతూ ఉన్నది. రాత్రి అయింది, మరి తుష్టిగా భోంచేస్తారు, ఆ తర్వాత శయనిస్తారు, నిద్రకు పోతారు, గాఢ నిద్రకి వెళ్ళిపోతారు. ఆ నిద్రలో మనస్సు ఉన్నదా? అలా మనస్సు లేదు, మనస్సు పనిచేయట్లా. కాబట్టి అక్కడ మనసు లేకుండా అది జీవితం అని చెప్పని అంటామా? అది జీవితం కాదు, అక్కడ జీవితం అయిపోయింది. అక్కడ కేవలం మనసు అనేది పనిచేయటం గనక మానేసుకున్నదా అంటే అది జీవితం కాదు. మరలా ఆ మనసు బయటకు వచ్చిందా అంటే మన జీవన విధానం స్టార్ట్ అవుతుంది. అలాగా మనం మనసుతో సంబంధం పడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కనుక మనం కోరుకున్నట్లుగా మన జీవితం బాగా ఉండాలి, ప్రశాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పనంటే ఆ మనస్సు పరిశుభ్రంగా ఉండాలి, ఆ మనస్సు కల్మషాలు లేకుండా ఉండాలి, ఆ మనస్సు భగవంతునితో అనుసంధానాన్ని పొంది ఉండాలి. అలా పొందేటువంటి విధానమే ఇక్కడ పరమాత్మ యాత్ర అని పదం వాడాడు. శరీర యాత్ర అనగా ఈ దేహములోనే చేసేటువంటి ప్రయాణం, అది నివృత్తి మార్గము అన్నారు. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. ఈ నివృత్తి విధానముగా మన మనస్సుని మరి ఆ యొక్క హంస యొక్క ఆశ్రయం ద్వారా మహాత్ములు లోనికి ప్రయాణం చేస్తారు. ఆ చేసే ప్రయాణం అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని మనలో పంచకోశాలు ఉన్నాయి. వాటి మీద మళ్ళా చెప్పుకోవాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. మన శరీరం లోపల ఉన్నటువంటివి పంచకోశములు అన్నారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని ఇవన్నీ కూడా సాధకుడు ధ్యానములో ఉన్నప్పుడు మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ నిశ్చల మనస్సుతో ప్రయాణం చేసి ఈ పంచకోశాలకు అతీతముగా ఉన్నటువంటి ఆత్మస్వరూప అనుభవాన్ని పొందటమే శరీర యాత్ర, అదే దైవయాత్ర, అదే బ్రహ్మజ్ఞానమును పొందేటువంటి యాత్ర. ఇలాంటి యాత్రను అందరూ చేయాలి. ఎందుకంటే జీవితంలో మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నాం, ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాం, భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటిది ఈ ధ్యానము అనేటువంటి యొక్క యాత్ర కొనసాగించాలి. మనం భక్తి కలిగి మన ఇళ్లలో దేవతలను పూజ చేసుకుంటూ ఉన్నాం, పండగలప్పుడు దేవతలను పూజ చేసుకుంటూ ఉన్నాం, ఆలయాలలో దేవతలను పూజ చేసుకుంటూ ఉన్నాం. దానివల్ల మనకి పుణ్యం వస్తుంది, దేవతానుగ్రహం కలుగుతుంది. ఇక్కడ చెప్పేటువంటి యొక్క ఈ దేవదేవుణ్ణి ఆరాధన చేసే విధానములో, ఈ ధ్యానము ద్వారా భగవంతుణ్ణి ఆరాధించే విధానములో నీకు సమస్త పాపాలన్నీ పోతాయి, కల్మషాలన్నీ పోతాయి, మనస్సు పరిశుద్ధమవుతుంది. అట్టి ఆ మనస్సు మన లోపల ఉన్న దేవుణ్ణి చేరుకుంటుంది. ఆ చేరుకోవటమే మోక్షము. దాని ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది, కర్మవాసనలు తొలగిపోతాయి. మన లోపల ఏమున్నాయంటే అనేక జన్మలుగా వస్తున్నటువంటి కర్మవాసనలు ఉన్నాయి, అనేక జన్మలకు హేతువుగా ఉన్న అజ్ఞానము ఉన్నది. రెండు ఉన్నాయి, అజ్ఞానము ఉన్నది, కర్మవాసనలు ఉన్నాయి. ఈ రెండు ఉన్నంత వరకు మనం విశ్వంలో మళ్ళా పుట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, తప్పించుకునే అవకాశాలు లేవు.
ఏమి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. గీత అంటున్నమాట. జాతస్య పుట్టినవానికి ధ్రువం నిశ్చయం మరణం. పుట్టినవాడు పోవాల్సే ఉంటుంది, పోయినవాడు రావాల్సే ఉంటుంది. అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విషయము ధ్రువం నిశ్చయము అన్నాడు. ఇప్పుడు వచ్చాము, పోవటం అనే విషయం అందరికీ తెలిసిందే, ఏదో పూట పోవాల్సిందే అని చెప్పని. పోయాక రావాలి అనేది అది ఒక శాసనం. కర్మల యొక్క సంబంధముగా అజ్ఞానం యొక్క ప్రభావంతో మళ్ళా మనం తిరిగి లోకంలోకి రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ దేహం పోయిన తర్వాత మరొక దేహం వచ్చే విధానము అన్నప్పుడు మరి అక్కడ మానవ దేహమే వస్తుందా అన్న విషయం చూసినట్లయితే మానవ దేహం రావచ్చు, వేరే వేరే దేహాలు రావచ్చు. అది చట్టం, విశ్వ చట్టం అనేది ఒకటి ఉన్నది. కనుక మానవ దేహం కాకుండా వేరే వేరే దేహాలు పొందినట్లయితే అక్కడికి నీకు ఎలాంటి యొక్క సమాచారం అందదు, ఏదైనటువంటి యొక్క బాధలు ఎవరికి చెప్పుకునే అవకాశాలు ఉండవు. ఇతర జీవుల్లో ఇతర దేహాలలో పడ్డావు అని చెప్పనంటే అక్కడిక ఆ కర్మ సంబంధ దుఃఖాలని పొందుతూ పోవటమే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలుగా చేసుకునే అవకాశాలు లేవు. ప్రత్యామ్నాయ మార్గాలుగా చేసుకునే అవకాశము ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో వరకే మనకు ఉన్నటువంటి యొక్క విధానం. కనుక ఇక్కడ మనం ఏదైనా మహాత్ముల ద్వారా చక్కటి సందేశాన్ని విని మరి ఆ యొక్క ఉపదేశ విధానముగా వాళ్ళ ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది జపము ధ్యానము ఇవన్నీ కూడా శీలించినట్లయితే, భగవద్ అనుగ్రహం కలిగి ఉన్నట్లయితే మళ్ళీ రాబోయే జన్మలలో ఒక ఉత్తమ జన్మలు పొందే అవకాశము ఉంటుంది. ఇది మనకు చెప్పేటువంటి శాస్త్రం యొక్క విషయము. అందువల్ల మరి ప్రకారముగా లోన చేరి ఉన్నటువంటి మనస్సులో సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి కర్మలు అవి పుణ్యపాప సంబంధ కర్మలు. దానికి మూలముగా ఉన్నటువంటిది అజ్ఞానము. ఈ రెండు మనలో ఉన్నటువంటిది. అవి మనం జ్ఞానము ద్వారా తొలగింపజేసుకోవాలి. జ్ఞానము ద్వారా ధ్యానము ద్వారా తొలగింపజేసుకున్నట్లయితే లోన ఉన్నటువంటి ఆ జీవునికి సద్గతి ప్రాప్తిస్తుంది. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పి అన్నారు. యద్గత్వా న నివర్తంతే, ఏ యొక్క స్థానమును మనం పొందినట్లయితే తిరిగి మరలా జన్మకు వచ్చే విధానము లేదో అలాంటి ఆ స్థానాన్ని పొందింపజేసేది ధ్యాన ప్రక్రియ. ధ్యానం చాలా సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క మార్గము. దాన్ని మరి మహాత్ముల ద్వారా తెలుసుకుని ఆచరించాలి. బ్రహ్మేంద్ర స్వాముల వారు అట్టి ధ్యానాన్ని శీలించాడు. రమణ మహర్షి అదే ధ్యానం. వేమన యోగి ఆయన ధ్యాన మార్గం. వాళ్ళ వివేకానంద స్వామి ఆయన ధ్యాన మార్గం. వేదవ్యాసుల వారు, శుకుడు, ప్రహ్లాదుడు, ఇట్లాగా మనం చెప్పుకునే మహాత్ములందరూ కూడా ఈ ధ్యాన మార్గంలోనే ప్రయాణం చేసిన విధానము. దాని ద్వారా మనిషికి ఆత్మోన్నతి ప్రాప్తిస్తుంది. మనం కోరుకునేటువంటి పరమశాంతిని పొందవచ్చు, బ్రహ్మానందాన్ని పొందవచ్చు, జీవితాన్ని ధన్యత చేసుకోవచ్చు. తర్వాత కాలంలో ఇతర పశుపక్షాది దేహాలలో పడి నానా దుఃఖాలు పొందే పరిస్థితి లేకుండా చేసుకోవచ్చు. దానికి ఆధ్యాత్మిక వినాలి, భగవద్గీతను వినాలి, అర్థం చేసుకోవాలి. దాని ద్వారా మంత్రోపదేశాన్ని పొందాలి. ఉన్నంతవరకు మనం జపము ధ్యానం చీలించుకుంటూ ఉన్నట్లయితే రాబోయే భవిష్యత్తులో మనం పతనం కాకుండా, జీవుడు అనేక జన్మలలో పడకుండా, దుఃఖాలు పాలు కాకుండా మనం కాపాడబడతాం. కాబట్టి ఇందాక చెప్పినట్లుగా రేపెట్లా అనే విషయముగా మనం భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నాం. రేపెట్లా. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా మనం రేపెట్లా అన్న విషయాన్ని గురించి ఆలోచించగలిగితే ఆ రేపెట్లా అనే దానికి మహాత్ములు మనకి ఇచ్చేటువంటి చక్కటి వివరణాత్మక అంశము. అది తెలుసుకోవాలి. మీకు మంచిగా స్వరాజ్యాస్త్రం
ఉన్నది. ఇక్కడ మా ప్రభాకర్ ఉన్నాడు, చక్కటి విషయాలు కూడా అందించే విధానం ఉంటుంది. అందరూ ఏదో సమయంలో రాండి, భగవద్గీత నేర్చుకోండి, భగవద్గీతలో అంశాలని తెలుసుకోండి, వాళ్ళ ద్వారా ఉపదేశాలు తీసుకోండి. జపము ధ్యానం కొంత శీలించినట్లయితే మన జీవితం ధన్యత పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆ పుణ్య మార్గములో, దైవ మార్గములో, జ్ఞాన మార్గములో, ఈ దైవ యాత్రలో ప్రయాణం చేసి మనం ఆ పరమాత్మ కృపకు పాత్రులమై రక్షింపబడాల్సి ఉంటుంది అని తెలియజేసుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.